రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై కరుణానిధి బహిరంగ లేఖ రాశారు. జయలలిత ఆసుపత్రి నుంచి విడుదలయ్యే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యానికి గురై 10 రోజులు కావస్తున్న వివరాలు మీడియాకి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించిన కరుణ వెంటనే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని అన్నారు. రైట్ తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై కరుణానిధి బహిరంగ లేఖ రాశారు. జయలలిత ఆసుపత్రి నుంచి విడుదలయ్యే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యానికి గురై 10 రోజులు కావస్తున్న వివరాలు మీడియాకి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించిన కరుణ వెంటనే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, కరుణానిధి వ్యాఖ్యలు ఏమని చేశారు? మొత్తంగా అసలు జయలలిత ఎలాంటి అనారోగ్యానికి గురైంది, ఎందుకు ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది అనే విషయం మీద ఏమైనా క్లారిటీ ఉందా? గోపి 9 రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధులు, అదేవిధంగా మధుమేహం ఎక్కువ కావడం, అదే సమయంలో జ్వరం ఎక్కువ కావడంతో అపోలో హాస్పిటల్లో చేరినటువంటి జయలలితని ఆ తర్వాత సింగపూర్ కు తరలించాలని చెప్పి కూడా ప్లాన్ చేశారు. అయితే ఆ తర్వాత అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో అపోలో ఆసుపత్రిలోనే వైద్యం కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా అపోలో ఆసుపత్రిలోనే వైద్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా జయలలితను నేరుగా చూసిన వారు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే కేబినెట్ లో వారు కూడా నేరుగా చూడనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో రకరకాలైనటువంటి పుకార్లు షికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో డిఎంకే అధినేత కరుణానిధి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏం జరుగుతోంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి జయలలితకు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం స్పష్టం చేయాలన్నటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ విషయంలో గవర్నర్ కూడా జోక్యం చేసుకుని దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా వెల్లడించాలని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఏ రకమైన ఫోటోలు కానీ వీడియోలు కానీ రిలీజ్ చేయలేదు. ఎవరో 2-3 మినిస్టర్లు, సంబంధం లేనటువంటి వ్యక్తులు, పార్టీకి సంబంధంలో లేని వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి కొన్ని ప్రకటనలు చేస్తున్నారు ఆరోగ్యం బాగుందని. అయితే దీన్ని అఫీషియల్ గా ఎందుకు ప్రకటించట్లేదని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కోట్ల మంది ప్రజలు ఆమె మీద నమ్మకంతో, గౌరవంతో ఓట్లు వేసినటువంటి ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉందన్నటువంటి ప్రశ్న కూడా ఆయన తన లేఖ ద్వారా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, అదేవిధంగా గవర్నర్ కూడా దీనిపైన ఒక జోక్యం చేసుకోవాలన్నటువంటి వ్యాఖ్య చేయడం కూడా జరిగింది. గతంలో 1984లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎంజి రామకృష్ణన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును, అప్పట్లో వచ్చినటువంటి హెల్త్ బులెటిన్లు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై చెప్పినటువంటి విషయాలను కూడా ఆయన ఈ లేఖలో ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ 9 రోజుల కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. 9 రోజులుగా ఏం జరుగుతుందన్నటువంటి విషయం కేవలం ఒకరిద్దరికి తప్ప ఏ ఒక్కరికి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, కోట్లాది మంది ఓట్లు వేసినటువంటి ముఖ్యమంత్రికి వారందరూ కూడా అభిమానించే వారందరూ కూడా ఈ విషయం తెలియాలన్నటువంటి డిమాండ్ ఆయన చేయడం జరిగింది. గోపి, అయితే మోహన్, కరుణానిధి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు పార్టీ వర్గాలు కానీ, అభిమానులు కానీ దీని మీద ఏమైనా స్పందించారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పూజలు చేయడం, రకరకాలైనటువంటి కోరికలు, అంటే భగవాన్ విశ్వాసాలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా పూజలు, హోమాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు అపోలో ఆసుపత్రి ముందరే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హోమాన్ని కూడా చేయడం జరిగింది. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలన్నటువంటి ఆకాంక్ష వెలువచ్చడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుందన్న విషయం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కేవలం శశికళ లాంటి ఆంతరంగికులు మాత్రమే ఆసుపత్రి లోపల ఉన్నారు. మిగతా అందరూ కూడా ఎవరు వెళ్ళినా శశికళ లాంటి వ్యక్తులను కలిసి బయట రావాల్సిందే తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒక్కరికి తెలియనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని ఆయన లేఖలో స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మోహన్.